50 సబ్స్క్రైబర్స్ రోజుకి వస్తారా అంటే నిజమేనండి. ఎక్కువ వ్యూస్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎక్కువ వ్యూస్ రావాలంటే వీడియో ఫుల్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ గైస్, వెల్కమ్ టు కోమలి వస్తే యూట్యూబ్ ఛానల్. ఈమెకే సబ్స్క్రైబర్స్ లేరు, ఏమేం చెప్తది అనుకోమాకండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇది నా కొత్త ఛానల్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. మన ఛానల్‌లో వెళ్ళి చూడండి. నా ఓల్డ్ ఛానల్ ఎందుకు డిలీట్ అయిపోయిందనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పైన కనిపిస్తున్న ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఆడియన్స్ అనేది క్లిక్ చేయండి. ఎప్పుడు మనం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షనే క్లిక్ చేసి ఉండాలి. ప్రతి ఒక్క వీడియోకి ఇదే అప్లై అవుతుంది. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియన్ క్లిక్ చేసుకోండి. మనం ఇండియా నుంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు వేరే దేశం నుంచి చేస్తుంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్మిషన్స్ ప్రజెంట్ అయితే పర్మిషన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ కంటెంట్లో క్లిప్స్ అనేది ఎప్పుడు టర్న్ ఆన్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ మన వీడియోని చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సబ్స్క్రైబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఎప్పుడు టర్న్ ఆన్లో పెట్టుకోండి. ఇది సెన్సర్ ఆటో క్యాప్షన్ అనేది ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్యూనిటీలో కంటెంట్ కంట్రోల్స్ అనేది యాస్టీజ్గా ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే హోమ్ ట్యాబ్ అని కనిపిస్తుంది కదా చివరిన. దాని మీద క్లిక్ చేసి హోమ్ ట్యాబ్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఛానల్లో ఎక్కువ రీచ్ ఉన్న కంటెంట్ని ఆడియన్స్కి ఎక్కువగా చూపిస్తుంది. నెక్స్ట్ ఫర్ యూ అనేది కూడా ఎప్పుడు టర్న్ ఆన్లోనే పెట్టుకోవాలి. చాలామంది ఈ 2 ఆప్షన్స్ అనేది టర్న్ ఆఫ్లో ఉంటాయి. ఒకసారి చూసుకొని టర్న్ ఆన్ చేసుకోండి. వీడియోలో చూపించిన అన్ని ఆప్షన్స్ టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు వీడియోస్ అలానే షార్ట్స్ అప్లోడ్ చేయండి. ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇంతవరకు వీడియోని చూసారంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. నా ఓల్డ్ ఛానల్ ఎందుకు డిలీట్ అయింది అనేది ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ప్రతి ఒక్కరు చూడండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను.